ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 7వ చరణం. But you give us victory over our enemies, you put our adversaries to shame. Psalms chapter 44 verse 7. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవం కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన తన యొక్క సింహాసనము పైన స్థిరముగా ఉండే దేవుడు మాత్రమే మన శత్రువుల చేతుల్లో నుండి మనల్ని రక్షించగలడు. ఆయన మాత్రమే మనకు కాపుదల ఇవ్వగలడు. ఆయన మాత్రమే మన పరిస్థితులను, మన రూపును ద్వేషించు వారిని సిగ్గుపరిచేలా చేయగలడు. అది ఆయనకు మాత్రమే సాధ్యము అనే విషయాన్ని కోరాహు కుమారులు చెబుతున్నారు. ఈ రోజున నీవు ద్వేషింపబడుతున్నావా? నిన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారా? నీ బలమును బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న ధనమును బట్టి, నీ పేదరికాన్ని బట్టి, నీ జ్ఞానమును బట్టి బహుశా నీవు ద్వేషింపబడుతుంటే కంగారు పడకు, బాధపడకు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను అసహించుకుంటున్నారో, ఎవరైతే నిన్ను చీదరించుకుంటున్నారో వారు సిగ్గుపడేలా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ శత్రువులైన వారి చేతిలో నుండి ఎవ్వరూ రక్షించలేరు అని అనుకోకు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. దుఃఖిస్తున్న నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నీవు ఓదార్చబడుదువు. యుద్ధము చేసేది దేవుడే, నీవు కాదు. దేవుడు నీకు ముందుగా వెళ్ళి నిన్ను రక్షిస్తాడు. ఆయన విడుదలనిచ్చే దేవుడు, రక్షణనిచ్చే దేవుడు. నిన్ను ఎన్నడూ ఓడిపోనివ్వడు, ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వని దేవుడు. ఈ లోకమును ఆశ్రయించిన వారు ఓడిపోతారేమో, వారి యొక్క సహాయమును కోరుకున్న వారు రక్షణ లేక సమస్యల్లో అలానే ఉంటారేమో, వారి వైపు చూసే వారికి సిగ్గుపడే పరిస్థితి వస్తుందేమో. కానీ దేవుని వైపుకు చూసే వారికి, ఆయన్ను ఆశ్రయించే వారికి, ఆయన్ను నమ్ముకున్న వారికి అలాంటి స్థితి దేవుడు రానివ్వడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, బంధువులుంటే, మనతో మనుష్యులుంటే, మనకు చాలా మంది స్నేహితులుంటే రక్షణ వస్తుందేమో, వారు సహాయం చేస్తారేమో అని. కానీ అది నిజం కాదు. ఎంతమంది ఉన్నా ఎవ్వరూ సహాయమో చెయ్యరు. సమస్యల్లో, ఆపదల్లో అందరూ వదిలివేసి వెళ్ళిపోతారు. కోరాహు కుమారులు వ్రాస్తున్న ఈ కీర్తనలో మనం చూడవచ్చు, వారు ముగ్గురిగా ఉన్నప్పటికీ వారికి సహాయము లేదు. వారితో ఉన్న బంధువులు, స్నేహితులు, పొరుగువారు, అధికారులు ఏమైపోయారో తెలియదు. వారు మాత్రం శ్రమల్లో ఒంటరిగానే ఉండిపోయారు. పోనీ వారి దగ్గర ఉన్న ఆయుధాలు వారిని ఏమైనా రక్షించగలవా అని చూస్తే అవి వారున్న ఆ భయంకరమైన శత్రువుల చెరల్లో నుండి, వారి చేతిలో నుండి రక్షించలేవు. అందుకే వారు ఒక మాట దృఢంగా ప్రకటిస్తున్నారు: నీ నామము వలనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనెను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు అని. ఈ రోజున నీవున్న ఆ భయంకరమైన ప్రమాదము నుండి, ఆ భయంకరమైన వ్యక్తుల నుండి, ఆ అనారోగ్యము నుండి, ఆ అప్పుల నుండి నిన్ను కాపాడగలిగేది నీ ధనము కాదు, నీ ఉద్యోగము కాదు, నీవు నమ్మిన నీ కుటుంబము కాదు, వ్యక్తులు కాదు. కేవలం ఆయనే నిన్ను రక్షించగలడు. కేవలం యేసయ్యే నిన్ను కాపాడగలడు. మొర్దెకాయిని చూసి హామాను ద్వేషించాడు. తన జాతి వారందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఈ టైము వారిని రక్షించగలిగేది ఎవరు, కాపాడేది ఎవరు? ఒక రాజు కాదు, ఒక అధికారి కాదు. మొర్దెకాయి మరియు ఎస్తేరు రాజు మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డారు. ఎస్తేరు రాణిగా ఉన్నప్పటికీ రాజును అడిగితే పని జరిగిపోతుంది అని అనుకోలేదు. దేవుని యొక్క సన్నిధిన ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని యొక్క సహాయము చేత రాజు దగ్గరికి వెళ్ళింది. అలాగా వారి యొక్క జాతి రక్షించబడింది. మరియు
మొర్దెకై ఘనపరచబడ్డాడు. ద్వేషించిన వారే సిగ్గుపడేలా ఉన్నత స్థానానికి ఎదిగాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు రక్షింపబడతావు, నీవు హెచ్చించబడతావు. నిన్ను ద్వేషించిన వారు సిగ్గుపడేలా యేసయ్య నీకు సహాయము చేయబోతున్నాడు. నీవు సిగ్గుపడే పరిస్థితి ఆయన ఎప్పటికీ నీకు కలుగజేయడు. నీ శత్రువులు సిగ్గుపడేలా ఆయన చేస్తాడు. ఎంత భయంకరమైన సమస్య చేతిలో నువ్వు ఉన్నా సరే ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. కాబట్టి భయపడకు, దిగులు చెందకు, దేవుని వైపు చూడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ స్తోత్రాలు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు వాడవు నీవే అని, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచు దేవుడవు నీవే అని ప్రభా అయ్యా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని రక్షించు వాడవు నీవే, మమ్మల్ని హెచ్చించు వాడవు నీవే అయ్యా. మమ్మల్ని ద్వేషించిన వారిని సిగ్గుపడేలా చేసే దేవుడవు నీవే, మాకు సహాయకర్తవు నీవే ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. మరి తండ్రి అయ్యా, మా శత్రువులే సిగ్గుపడే విధంగా మా పరిస్థితిని మారుస్తానంటున్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న కొరతలు, వారికి ఉన్న అక్కర్లు, వారికి ఉన్న ఆశలను తండ్రి మీరు నెరవేర్చండి నా తండ్రి. అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి అయ్యా. స్వస్థపరిచే దేవుడు నేనే అంటున్నారు. యెహోవా రాఫాగా ఉన్న దేవుడు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారికి కలిగిన వ్యాధి బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి వారిని మీరు లేవనెత్తండి ప్రభా. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి నా తండ్రి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వెళ్ళే ఇంటర్వ్యూలో ప్రభా వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. మరి రాస్తున్నటువంటి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రభా వారు అనుకున్నటువంటి రీతిగా జాబును పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయా, కుటుంబాలలో క్షేమము లేక, కుటుంబాలలో సమాధానము లేక, అయా విభేదాలతో గొడవలతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను, వారి మధ్య ఉన్నటువంటి మరి తండ్రి ఆ యొక్క ప్రతి విధమైన అపవాది క్రియలను లయపరచండి. మీరే తండ్రి సంతోషించే కుటుంబముగా, అయా ఆనందించే కుటుంబముగా ఆ కుటుంబాన్ని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా బిడ్డలు మరి తండ్రి యవ్వనులుగా ఉండి ప్రభా మీ యొక్క మాటకు లోబడి జీవిస్తున్నారో వారి యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా తల్లి మాటకు తండ్రి మాటకు లోబడే బిడ్డలుగా ప్రభా అయా మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా బిడ్డలను నిలవబెట్టండి. వారి యొక్క ఆశలను ఆశయాలను మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో అయ్యా మీ చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచండి. సాటి అయిన సహకారిని మీరు వారికి అనుగ్రహించండి. అయ్యా దైవికమైనటువంటి జ్ఞానముతో ప్రతి యవ్వన బిడ్డను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహము అయ్యి ఎన్నో సంవత్సరాలు అవుతుండగా నాయన మరి నా తండ్రి గర్భఫలము కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా అద్భుతాన్ని జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. మా భారతదేశాన్ని దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారు చేస్తున్న పరిచర్యనంతటిలో తండ్రి అయ్యా మీ మెండైన దీవెనలను వారికి తండ్రి దయచేయమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. వారు పడే కష్టాలు, వారు పడే నష్టాలను అన్నిటిని తండ్రి కొట్టివేసి ప్రభా లాభకరంగా వాటన్నిటిని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. అయా చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. మరి తండ్రి ఏ పనిలో బిడ్డలున్నా ఆ పనిలో తండ్రి అయా మరి ప్రతిఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే
ఎవరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించి మీ నామ మహిమార్థమే బిడ్డలు లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.